ఇండియా మరియు పాకిస్తాన్ దేశాలు ఎందుకని శత్రు దేశాలుగా మారాయి? విడిపోయిన తర్వాత కూడా రెండు దేశాల మధ్యన ఎందుకని శాంతి ఒప్పందం కుదరలేదు? ఇప్పటికి కూడా యుద్ధ వాతావరణం ఎందుకని కొనసాగుతుంది? పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం మే 7, 2025న పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ని చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది. ఈ ఎయిర్ స్ట్రైక్లో సుమారు 100 మంది పైగా టెర్రరిస్టులు మరణించారని చెప్తుంది. అసలు ఈ యుద్ధం ఫస్ట్ ఎక్కడ మొదలైందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15న ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండియాలో చాలా రాజ్యాలు కలిసిపోయాయి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం మాత్రం ఎవరితోనే కలవకుండా స్వతంత్రంగా ఉండిపోయింది. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలించింది రాజా హరిసింగ్ గారు. రాజా హరిసింగ్ గారు ఒక హిందువు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఎక్కువ మంది ముస్లింలే ఉండడంతో పాకిస్తాన్ దీనిని అదనంగా చూసుకొని ఒక కుట్ర పన్నింది. 1947లో పాకిస్తాన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లష్కర్ బల్గాన్ పంపి జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించింది. అదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజా హరిసింగ్ గారికి వ్యతిరేకంగా ముస్లింలు తిరుగుబాటు చేశారు. ఇంకా చేసేది లేక రాజా హరిసింగ్ గారు భారత ప్రభుత్వాన్ని సహాయం అడిగారు. వెంటనే భారత ప్రభుత్వం దానికి ఒప్పుకొని ఒక కండిషన్ పెట్టింది. దాని పేరే IOA, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వంలో కలిపేయడానికి ఒప్పందం అని అర్థం. ఈ ఒప్పందానికి రాజా హరిసింగ్ గారు ఒప్పుకొని అక్టోబర్ 26, 1947లో దీనిపై సంతకం పెట్టారు. వెంటనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం 1948 డిసెంబర్ 31న ముగిసింది. ఈ యుద్ధం ముగిసేసరికి భారత ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 వంతుల్లో 2 వంతుల భూభాగాన్ని రక్షించింది. 1 వంతు భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. దీనినే POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. ఈ యుద్ధం తాత్కాలికంగా ఆగిన రెండు దేశాలు ఇప్పటికీ శత్రు దేశాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ఉండిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.